గారికి మరి ప్రజాస్వామ్యం ఇలా దుర్మార్గం చేయొచ్చా, ఇలా దోచుకోవచ్చా అని చేసినందుకు ప్రపంచ రీసెర్చ్లు కూడా, యూనివర్సిటీలు కూడా భయపడుతున్నాయి. ఆ క్రోనీ క్యాపిటలిజం తారాస్థాయిలో చేసిన జగన్మోహన్ రెడ్డి గారి దోపిడీని ఒకసారి అసెంబ్లీకి పిలిపించి ఆయన సత్కారం చేయమని అసెంబ్లీ సభ్యుల్ని కోరుతా ఉన్నాను నేను. అదేవిధంగా ప్రజాస్వామ్యాన్ని జగన్ ఛాలెంజ్ చేస్తూ ఉన్నాడు, చట్టాన్ని జగన్ గారు ఛాలెంజ్ చేస్తూ ఉన్నాడు. ప్రజాస్వామ్యాన్ని, చట్టాన్ని మీ ఇష్టం ఏం చేస్తారో చేసుకోండి అంటున్నాడు. అసెంబ్లీకి రాను, ఏం చేస్తారో చేసుకోండి. నేను ఇంట్లో కూర్చొని అసెంబ్లీ చేస్తాను, ఏం చేస్తారో చేసుకోండి. ఇక నేను దోపిడీ చేశాను, ఏం చేస్తారో చేసుకోండి అన్నట్టుగా ఉంది. అందువల్ల ఇప్పుడు కనుక ఈ దోపిడీని కనుక వెలికి తీసి అతని చట్టం ముందు నిలబెట్టకపోతే మన చట్టబద్ధ పాలనకే అగౌరవం, ప్రజాస్వామ్యానికే అగౌరవం. కేవలం రాజకీయాన్ని అంటే ఆ జగన్ గారికి రాజకీయం అంటే వ్యాపారం, డబ్బు సంపాదించడం. ఏదో విధంగా అధికారం వస్తే దాని ద్వారా దోచుకోవచ్చు అనే ఒక సూత్రం. రాజకీయం అంటే వ్యాపారంగా మార్చిన ఏకైక రాజకీయ నాయకుడు ప్రపంచంలో ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే, ఇంకెవరూ లేరు. మరి ఆ స్థాయిలో ఆయన ఏం చేస్తాడు? అధికారం ఉన్నప్పుడు మజ్జిగేమో ప్రజలకు పంచుతాడు, మేగడేమో తన ఇంటికి తీసుకెళ్తాడు. దోపిడీ అదనమాట. ప్రజలకి ఏంది, నేను మజ్జిగ ఇచ్చా కదా, అందరికి మజ్జిగ పోసా కదా అంటాడు. మజ్జిగేమో ప్రజలకి, మేగడేమో తన ఇంటికి. ఇంత బరితెగింపు, ఇంత దోపిడీ ఎక్కడ చూడలేదు. ఈరోజు జాతీయ పత్రికలు ఆయన గారి నిర్వాహకం గురించి, అంతర్జాతీయ పత్రికలు, జాతీయ పత్రికలు, హిందూ లాంటి పత్రిక వారి ఫోటో వేసి ఏ విధంగా దోచుకుందో హిందూ లాంటి పత్రిక రాస్తుంది. ఇది వాళ్ళు రాసినట్టే, వాళ్ళు అంతర్జాతీయ కోర్టులో వేసిన, న్యూయార్క్ కోర్టులో వేసిన ఛార్జ్షీట్లో ఇవన్నీ ఉన్నాయి. ఈయన గారి నిర్వాహకం ఉంది. ఆ నిర్వాహకాన్ని హిందూ పేపర్ కూడా రాసింది. హిందూయే కాదు, మనకు హిందూ దొరుకుతుంది కాబట్టి పెట్టి అన్ని జాతీయ మీడియా అంతా కూడా ఈరోజు జగన్ గారి యొక్క స్టైల్కి వాళ్ళు నివ్వెరపోతూ ఉన్నారు. వాళ్ళు ఏంటి దుర్మార్గం, ఇలా చేయొచ్చా? ఆయన అంటుంటాడు ప్రతిసారి, పైనున్న దేవుణ్ణి కిందన్న ప్రజలను నమ్ముతానని. ఈ దోపిడీలో 1700, ఈ సింగిల్ దోపిడీలో ఓన్లీ సెకి, అదానీ, సెకి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఈ 3 కుంభకోణంలో 1750 కోట్లు సింగిల్ డీల్లో కొట్టాడు. ఈ సింగిల్ డీల్లో కొట్టింది మరి ఆయన పైన దేవుడికి, ఏ దేవుడు ఆయన నచ్చిన దేవుడు, ఆయన ఎవరు నమ్మితే ఆ దేవుడిని ప్రమాణం చేసి నేను తీసుకోలేదని చెప్పమనండి, ప్రజలకు చెప్పమనండి నేను తీసుకోలేదని. అంత బహిరంగంగా, అంత బట్టపై చట్టాన్ని, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని ఖాతరు చేయకుండా, ఇది కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచించుకోవాలి. మోడీ గారు, అమిత్ షా గారు కూడా వాళ్ళు ఎందుకు వీళ్ళు ఇలాంటి దుర్మార్గాన్ని 100 కోట్లు పాపం కేజ్రీవాల్ ఉన్నాడంటే 100 కోట్లు తీసుకెళ్ళి వాళ్ళని 5-6 నెలలు జైల్లో పెట్టారు మీరు. మరి 1750 కోట్లు ఒక సింగిల్ డీల్లో, ఒక్క ట్రాన్సాక్షన్ ఇది. ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇన్ని వేల కోట్లు దోస్తే అతని ధైర్యం ఏంటి? ఎవరో దీని వెనక కేంద్రంలో అధికారులు ఎవరో ఉన్నారు, ఇతనికి అండదండలు. అదానీ గ్రూప్ పనిచేస్తూ ఉంది. అతను ధర్నా చేశాడు ఢిల్లీలో, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ బాగాలేదని. ప్రభుత్వం వచ్చిన 3 నెలలకి, 2 నెలలకి, నెల రోజులకి. ఆ ధర్నా టైంలో కూడా ఈ అదానీ గ్రూపు, దానికి సంబంధించిన అధికారులు కొంతమంది జగన్ గారికి అక్కడ ఫెసిలిటేట్ చేశారు. అక్కడ ధర్నా జరుపుకోవడానికి కేంద్ర ప్రభుత్వ అధికారులు కొందరు సహకరించారు. ఇది నా ఆరోపణ కాదు, ఇది నా ప్రూఫ్. ఇది కావాలంటే దాని మీద విచారణ ఆర్డర్ చేయండి. జగన్కి అదానీ గ్రూప్తో ఎలాంటి బలమైన సంబంధాలు ఉన్నాయి?